ఒకళ్ళు మమ్మల్ని అడిగారు, ప్రవచనాలు అర్థమవుతాయండి పిల్లలకి అని. సినిమా అర్థమైన వాడికి ప్రపంచంలో ఏదైనా అర్థమవుతుంది అని చెప్పాను. అవునా కాదా చెప్పండి? ఒక సినిమాని అర్థం చేసుకొని అందులో ఉండే సంసారం అంతా అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రవచనంలో ఎందుకు అర్థం కాదు చెప్పండి అసలు? కాబట్టి తప్పకుండా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మీకంటే పిల్లలకి బాగా అర్థమవుతుంది. మొన్న మేము ఉగాది రోజు ఒక ప్రవచనం చెప్తూ షడ్రుచుల గురించి చెప్తూ ఒక పిల్లవాడు చెయ్యెత్తి అన్నాడు, ప్రభుజీ ఈ సంవత్సరంలో నాకు మీరు చెప్పిన ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకదాని తర్వాత అలా ఆర్డర్లో కలిగాయండి అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, వామ్మో వీడికి ఎలా తెలిసింది ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి జీవితంలో. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 3rd క్లాస్ చదువుతున్నానని చెప్పాడు. ఎంత షార్ప్ చూడండి. ఆ వారి యొక్క షార్ప్నెస్, వారి యొక్క ఇంటెలిజెన్స్ని సాటిస్ఫై చేసేటట్టుగా మనము ధర్మం గురించి చెప్పాలి. అదొక్కటే మార్గం. అలా కానీ మనం చెప్పగలిగితే తప్పకుండా నాకు తెలిసి ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో అదంతా ఒక గొప్ప శక్తి అయి ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అమోఘ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నంలో మేము చిన్నపాటి సేవ ఏదన్నా ఉంటే చేయడానికి తప్పకుండా మా ప్రయత్నపూర్వకంగా మేము చేస్తాము. మీరందరూ కూడా, మనందరం కూడా చెయ్యాలి. చేస్తే అప్పుడు కానీ మనం ఒక నిజంగా అద్భుతమైన భారతదేశం మనం తిరిగి ఆ పునః వైభవాన్ని మనం సాధించుకోలేము. భారతీయులకి టీవీ అమ్మాలి అని ఎంతో ప్రయత్నం చేశారట. టీవీ ఎవ్వడు కొనట్లేదట. సరేరా రామాయణం చూపిస్తాను కొంటారా అంటే అందరు కొనుక్కున్నారట. మీకు ఒక విషయం చెప్తాను, రామాయణం టీవీ సీరియల్ నడుస్తున్న రోజులలో 30% క్రైమ్ రేట్ మొత్తం తగ్గిపోయిందట, కేవలం రామాయణాన్ని చూడటం వల్ల. ఇప్పుడు ఏమైంది, రాముడిని పక్కన పెట్టేసి మిగతావన్నీ టీవీలలోకి వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రాముడిని టీవీలోకి తీసుకొని రావాలి, మళ్ళీ ఆ కృష్ణుడిని టీవీలోకి తీసుకొని రావాలి, ఇన్స్టాగ్రామ్లోకి తీసుకొని రావాలి, యూట్యూబ్లోకి తీసుకొని రావాలి. ఆ ప్రయత్నం మనందరం చెయ్యాలి, చేద్దాం కలిసి. జై శ్రీరామ్, హరే కృష్ణ. మళ్ళీ ఒకసారి చప్పట్లు.